కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దారిని ఆక్రమించారంటూ ప్రకాశం కాలనీకి చెందిన గిరిజనులు ఇన్ఛార్జ్ ఎంపీపీ సౌజన్య రెడ్డికి ఫిర్యాదు. ఎరటపల్లి జానకి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సోమిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన గూడూరు తెదేపా శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. వాకాడు మండలంలో చివరి సర్వసభ్య సమావేశం సందర్భంగా పలువురికి ఘన సన్మానం. కోట మండలంలోని విద్యానగర్లో గల ప్రకాశం కాలనీకి చెందిన గిరిజనులు తమ కాలనీకి వెళ్లి దారిని ఆక్రమించి ఫెన్సింగ్ వాడుతున్నారని విచారించి న్యాయం చేయాలని కోట ఇన్ఛార్జ్ ఎంపీపీ సౌజన్య రెడ్డికి మరియు కోట డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేశారు. మొత్తం పట్ట అంటే కరెక్టే, మొత్తం పట్టా ఉంది. నీకు భూమి సాగులో ఉండి పొలంలో దారి పట్టుకోలే అంటే అసలు నీ మీద పెడతా కేసుడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండ అయిపోద్ది. ఏడు పాపం ఇక్కడ ఉన్నాయి. ఇది సీలింగ్ భూమి, ఇది పట్టా భూమి. అప్పుడు చేయించుకోవాలి. అసలు కోర్టులో కూడా ఉంది, అది కూడా పెట్టింది ఏదో లేదు తెలియదు. ఇక్కడ నుంచి రోడ్డు ఉంది. నీకు ఎంత ఇంటి ముందు కలిసి నటేస్తే చందూరు పంచాయతీ ప్లస్ గోడ పంచాయతీకి స్టార్టింగ్ అన్నమాట. మెయిన్ రోడ్ లేదు. సర్వే పంపించి పంచాయతీ ప్రకాశం కాలనీ నుంచి ఎన్టీఆర్ కాలనీకి నుంచి మెయిన్ రోడ్డుకి పోవు దారి ఆక్రమణ జరుగుతుంది. రోడ్డును ఆపేసి రెడ్డి గారు ఇది మా భూమి అని చెప్పి ఆక్రమణ జరుగుతూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే రూట్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రవాణా బాగా జరుగుతూ ఉంటాయి. బండ్లు పోవటం రావటం అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు వచ్చి ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డుని ఆపేసి ప్రజల్ని నడవనీయకుండా దయవుంచి ఎంఆర్ఓ గారికి మా విజ్ఞప్తి, మీరు దయవుంచి సార్ దాన్ని చూసి అది పట్టా భూమి ఎంత ఉంది ప్లస్ సీలింగ్ భూమి ఎంత ఉంది ఇవన్నీ కలిపి చేసి ఏదన్నా పట్టా భూమి ఉన్నా కానీ దాన్ని సరిచేసి మీరు ప్రజలకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. ఆ రోడ్డు లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు. ఉదయం లేచిన తర్వాత నుంచి ఆ రోడ్డులోనే పని అందరికీ మెయిన్ రోడ్డు సార్ అది. అందుకని దయవుంచి మీరు చూసి ప్రజలకు న్యాయం కల్పించవలసిందిగా కోరుతున్నాం. చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన గూడూరు ఏఎంసీ మాజీ చైర్మన్ ఎరటవల్లి జానకి రామిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో శుక్రవారం జానకి రామిరెడ్డి పార్థివ దేహాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కోట మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జానకి రామిరెడ్డి మృతిపై తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు శరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. గూడూరు మండలం రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం నందు కొండాగుంట కొమ్మినేటూరు గ్రామం రైతులకు పాస్బుక్లను అందజేసిన గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్.
వైఎస్ఆర్సీపీ నాయకుడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డికి జెడ్పీటీసీ రౌతు రామకృష్ణకు ఘన సన్మానం. వాకాడు జెడ్పీటీసీ రైతు రామకృష్ణను ఈరోజు సీనియర్ రాజకీయ నాయకుడు వైసీపీ ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు దామోదర్ రెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వాటం ఘారి వెంకటరమణయ్య తదితరులు ఘనంగా సన్మానించారు. అందరినీ పిలుస్తున్నాను, మీడియా ప్రతినిధులు కూడా అందరినీ పిలుస్తున్నాను. దీంట్లో అంటే మీడియా వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే పంచాయతీ నిధులు పోతుంది అంటే వేరే విధంగా అనుకోవద్దండి. దయచేసి మీ లాస్ట్ మీటింగ్ కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి పంచాయతీలో 3 లక్షలు వచ్చింది, ఇది ఏం చేశారు, అది ఏం చేశారు చూస్తే మా బాధలు ఇంకోటి కూడా చెప్తారు. పంచాయతీ సర్పంచ్ ఒక అంటే వేరే విధంగా అనుకోవద్దు, ఒక అటెండ్ కానీ అన్నిటికీ మనం బరాయించే దీన్ని ఈ యొక్క పదవిని స్వీకరిస్తున్నాము. వేరే విధంగా దయచేసి అనుకోవద్దు. ఏ రాత్రి వచ్చినా మనం సమాధానం చెప్పాలి. కానీ దానికి మేము ఇక్కడ లాస్ట్ రిక్వెస్టింగ్ ఎందుకంటే దీన్ని ఏ విధంగా చేస్తే దీని సమస్య పరిష్కారం అవుతుంది అనేది అందరి తరఫున అడుగుతాను. నేను ఒక్కరిని అడగడం లేదండి. డిపిఓ గారికి, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇలాగ మా మండలంలో ఇలా జరుగుతుంది, దీన్ని మా నిబంధనల ప్రకారం ఏమాత్రం అనుమతించట్లేదు కాబట్టి మీరు పైకి కమిషనర్, పంచాయతీరాజ్ గారి కమిషనర్ గారికి తీసుకెళ్ళి ప్రాజెక్టు వర్క్ మీద జరుగుతున్నాయి, దీనికి ఖచ్చితంగా మనం వెయ్యాలి. మీరు మెయింటెనెన్స్ అనేది ఎంత ఉంటుందండి? ఒక పంచాయతీలో ఒక ఇస్తే 3 లక్షలు 2 లక్షలు ఇస్తారు. దాంట్లో 2 లక్షలు మెయింటెనెన్స్ అంటే 30,000. లేబర్ రాదు, లేబర్ కూడా రాదు. లేబర్ ఈరోజు 1000 రూపాయలు తీసుకుంటున్నారు రోజు. ఆ విధంగా చేసుకుంటే జరగదు. అది మీరు ఒక రిక్వెస్ట్ చేసి దాన్ని చేయించకపోతే అందరూ సర్పంచులు కూడా ఇబ్బంది పడతారు. నాదొక్కటే కానీ అందరి యొక్క సమస్యలు నేను దీన్ని తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక దూరం మీరు విలేజ్ అమ్మన్న బాబు చాలా బాగుంది. భాస్కర్ అన్నట్టు సార్ ఒక్కసారి నిలబడి చాలు. ఒక నిమిషం ఓకే. ఒకసారి కూర్చోండి మేడం ఒక్కసారి. తిరుమూరు ఎంపీటీసీ సభ్యులు సోదరులు ఒక్క నిమిషం అమ్మా, సార్ అందరు చూడండి. సార్ రెడీ చేయలేదు. మీకు తెలుగులో చెప్పాలంటే నమూనా ప్రకారము, ఇంగ్లీష్లో చెప్పాలంటే యాజ్ పర్ డ్రాయింగ్ ఏది జరగలేదు, డైమెన్షన్స్ లేవు. అక్కడ వచ్చేసి ఏదో పేరుకి ఆ ఇంటి ముందు ఎవరో ఒక రేకుల షెడ్ వేసుకో ఉంటే ఆ రేకుల షెడ్ని కూడా క్యాటిల్ షెడ్ అని శాంక్షన్స్ చూస్తే ఒక ఫిజియోథెరపిస్ట్ కోట్లో ఉంటాడు, ఆయనకు బర్రెలు ఉండవు, ఆయన పేరు మీద అమౌంట్ శాంక్షన్ చేసి డ్రా చేస్తారు. ఈ విధంగా చాలా గందరగోళాలు జరిగే మాట వాస్తవము. ఇంత పెద్ద ఇష్యూ మీద ఎంపీడీఓ గారు ఎంతో కొంత ఆలోచించాడు. ఏం జరుగుతుంది కూడా కనీసం మీడియా మిత్రులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా సార్. ఒక్కటంటే ఒక్కటి, ఏ ఒక్క షెడ్ కూడా నామ్స్ ప్రకారం లేదు, ఎక్కడా కట్టలేదు. దాని ఒక ఫోటోని, ఒకే షెడ్ని తూర్పుకి వెళ్తే ఒక కోఆర్డినేట్ వస్తుంది, పడమరకి వెళ్తే ఇంకో కోఆర్డినేట్ వస్తుంది, ఈస్ట్కి వెళ్తే ఇంకో కోఆర్డినేట్ వస్తుంది, వెస్ట్కి వెళ్తే ఇంకో కోఆర్డినేట్ వస్తుంది. ఈ విధంగా ఒకే షెడ్ని 4 డైరెక్షన్లో తీసి జరిగింది. సో దీని మీద యాక్చువల్గా నేనైతే ఏసీబీ దాకా కూడా వెళ్తున్నాను, సెంట్రల్ ఏసీబీ కూడా వెళ్తున్నాను. ఎందుకంటే అదొక మంచి ఐడియా. పశువులు అంతరించిపోతూ ఉన్నాయి, అవి కూడా ఒక అద్భుతమైన జీవులనే పరిస్థితి దిగజారిపోతూ ఉన్నాయి. ఈ సమాజంలో క్యాటిల్ షెడ్స్ అనే ఒక మంచి ప్రపోజల్స్తో ముందుకు వస్తే
దాన్ని వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళు మేయడానికి వాడుకున్నారు తప్పించి కార్యరూపం దాల్చలేదు. ఇది 100% ఏదో కనీసం 40% చేసి 60% తినేసి లేదు 20% చేసి 80% తినేసి ఉన్నా నేను వదిలేసి ఉండేవాడిని. 99% తినేసి 1% కూడా చేయలేదు. సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ఎంపీపీ మా పెద్దమ్మ గారికి, వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారికి, నిర్మలమ్మ గారికి, భక్తవత్సల రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ, ప్రతి సర్పంచ్ గారికి, ప్రతి ఎంపీటీసీ గారికి, ప్రతి అధికారికి, స్వామి దేశంలో రాజ్యాంగ పదవి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసిన తర్వాత 2021 ఏప్రిల్ 2వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం, 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు వాళ్ళ పదవుల్లో కొనసాగుతారు. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడే క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా మీ అమూల్యమైన టైము 3 నెలలు మీ చేతిలో ఉంది. కాబట్టి చివరి సమావేశం ఓకే, కానీ మీ దగ్గర ఇంకా 3 months ఉన్నాయి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, అదృష్టమో దురదృష్టమో మధ్యలో కరోనా రావడం, కరోనా సమయంలో మీరందరూ ప్రజలకు తోడుండడం, గ్రామాల్లో సర్పంచ్ పదవి అనేది వదిలేస్తే ఏమీ ఉండదు. కానీ నేను సర్పంచ్ నేను మాత్రం గుర్తు చేసుకుంటే ప్రతి సెకను, ప్రతి గంట, ప్రతిరోజు బాధ్యత మొయ్యాల్సిందే. నీళ్ళ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేవిరెడ్డి వసంత కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి, హైమావతమ్మ, మధు కిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 3 మహిళలకు ఉప్పాల సరుకులు, కూరగాయలు, రొక్కం సంస్థ ప్రతినిధి దేవి అనంతాచార్యులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పారా హేమంత్ కుమార్ శర్మ, కోన సాయిబాబు శర్మ, మల్లప్పు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవినాముపమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా నడబోతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దేవిరెడ్డి వసంత కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ గార్ల, కుమారుడు మధుకరారెడ్డి గార్ల ఆర్థిక సౌజన్యంతో పేద బ్రాహ్మణులకు 3 మహిళలకు పలసరుకులు, కూరగాయలు రొక్కంగా అందించబడింది. కావున వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలు కూడా కాపాడుచు ఆశీర్వాదించుగాక. నిత్యం పుష్పతై నమస్యేహం పితॄన్ శ్రాతై అర్చ్యంతే రసాతలే భోగైరశేషై విధివన్నాగై తత్రైవ విధివన్మంత్ర భోగ సంపత్ సమన్వితై పితॄన్ నమస్యే నివసంతి సాక్షాత్ దేదేవలోక్య సురాది పూజ్య దేవే ప్రతిచ్ఛంతు వయోపనేతం పితॄన్ నమస్యే పరమాత్మభూత ఏవై తమలైః యోగీశ్వర క్లేశ విముక్తి హేతు పితॄన్ నమస్యే దివ్యే చ. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ
దేవిరెడ్డి వసంతకుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, ప్రవాస భారతీయులు, అలానే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రోత్సాహకులు, ప్రధాన్యులు, దాతలు అయినటువంటి శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ గార్ల దంపతుల ఆర్థిక సౌజన్యంతో, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారి సౌలభ్యంతో ఈరోజు ముగ్గురు ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలకు వారి కుటుంబాలకు సరిపడడానికి కోసంగా కొన్ని పలసరుకులను, 18 రకాల పలసరుకులను, 6 రకాల కూరగాయలను మరియు రొక్కాన్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దాతలకు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి సంస్థ ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మ, అలానే కోన సాయిబాబు శర్మ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాతల దాతృత్వంతో మా సంస్థ ప్రతినిధులు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మునుముందు ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాకడ్ మండలంలోని పంచాయతీల గ్రామాల్లోని ప్రజా సమస్యలతో పాటు సంక్షేమ పథకాలపై పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కె అనసూయమ్మ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అనసూయమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు స్పందించాలన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఎంతో మంది లబ్ధిదారులకు హౌసింగ్ బిల్లులు రాక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సంబంధించిన అధికారులు లబ్ధిదారులకు బిల్లులు పడేలా చూడాలని ఆమె సూచించారు. ఇన్కంప్లీట్ ఉన్నాయో వాటికి మాత్రం నేను ఫండ్స్ తీసుకొచ్చి ఇవ్వగలను. ఎందుకంటే మా చైర్పర్సన్ గారు చెప్తున్నారు ఫండ్ ఉంది, మీరు యాక్చువల్గా మేము ఫండ్ అలాట్ చేస్తాం. ఎస్టిమేషన్ చేయించాం మేడం, ఏమి ఇస్తే నేను తెచ్చిస్తానండి. సమావేశాలు పొందాం, కానీ కొన్ని సమస్యలకు మాత్రం పరిష్కారాలు అయినాయి, కొన్ని సమస్యలకు పరిష్కారం లేదు. ఎందుకంటే కొన్ని పరిష్కారం అయ్యేటువంటి కొంతమంది డ్రాప్ అవుతారు. కొంతమంది పంపిస్తామండి, చాలా తక్కువగా ఉంది. ఇవ్వగలిగితే ఈ నెలకు లోపల, ఈ 15వ తేదీ లోపల ఇవ్వాలి, లేకపోతే లేదు. చాలా పెద్దదండి కల్లూరు. నాకు తెలిసి మన మందులో పెద్దది కల్లూరు అనుకున్నాను. గాడి ఉండేది, కానీ దాన్ని తక్కువ వస్తున్నారు. మొన్న అన్నీ అయిపోయినాయి సార్. అంటే మనం రైతులు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అట్లానండి, ఏంటంటే ఎక్కువ ల్యాండ్ ఉంది కదా, దానికి నేను దాన్ని చేయాలి కదా. ఒకటి అయిందంటే నాకు అది పంపలేదు నా దగ్గర. నేను 6 ఫ్లోర్స్ గురించి కాదు మరి లాస్ట్ టైం అది కూడా అయితే కాదు. అది బేస్ చేసుకొని మనం రెడీ చేస్తాం. నెక్స్ట్ రేపు మీరు ఇచ్చారు, వాళ్ళంతా మాకు వచ్చేసినాయి కానీ ఏదైనా పబ్లిక్ చేయడము, మీరేదో పెట్టుకుని దాన్ని కట్టేరుకుంటున్నాం, వాళ్ళేదో దాని మీద ఆశగా ఉండడం. ఇప్పుడు వచ్చిన విషయం, ఒక ఊళ్ళో 10 స్తంభాలు ఉంటే ఇప్పుడు 20 స్తంభాలు అయినాయి. ప్రతి స్తంభానికి లైట్ అనేది వేయాలి. ఒక దగ్గర స్తంభం వేసి ఇంకో స్తంభం వేయకుంటే ఊళ్ళో గొడవలు, అది మీకు తెలుసుంటుంది బహుశా. ప్రతి స్తంభానికి ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో, స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద జరుగుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మనం వేయాలి. మీరు మెయింటెనెన్స్ అనేది ఎంత ఉంటుంది? అది ఒక పంచాయతీలో ఒక ఇస్తే 3 లక్షలు 2 లక్షలు ఇస్తారు. దాంట్లో 2 లక్షలు మెయింటెనెన్స్ అంటే 30,000. ఒక రిక్వెస్ట్ చేసి దాన్ని చేయించకపోతే అందరూ సర్పంచులు కూడా ఇబ్బంది పడతారు. నాదొక్కటి దానికి అందరి యొక్క సమస్యను నేను దీన్ని తీసుకొస్తున్నాను, ప్రతి ఒక్కరిది.
అంటే అది జరిగిందా లేదని కూడా మీకు తెలుస్తుంది. ఎవరిని కూడా అందరినీ పిలుస్తున్నాను, మీడియా ప్రతినిధులు కూడా అందరినీ పిలుస్తున్నాను. దీంట్లో వాటా జిల్లా పరిషత్తులకు వాళ్ళకి రావాల్సినటువంటి వాటా. కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన దీన్ని 84-89 మధ్య ఆయన ప్రధానమంత్రిగా ఉంటే దాదాపు 30-35 సంవత్సరాలు అయినా కూడా ఈ యాక్ట్ ఈనాటికి సంపూర్ణంగా అమలుగానటువంటి పరిస్థితి. స్వయం నిర్ణయ అధికారం ఈనాడు నడవటం లేదు. నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం లేదు, రాజకీయాలు మాట్లాడటం లేదు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో వీళ్ళకి రావాల్సినటువంటి అధికారాలు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయో గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా చాలా ఉన్నత భారతదేశంలోనే అనేక అధికారాలను వాళ్ళకి కట్టబెట్టారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు వీళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకుండా వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఒక పార్టీగా ఏ పార్టీ అధికారంలో. ఈ రోజు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఈనాడు ఇక్కడికి అధికారులు ఇచ్చేశారు. ముఖ్యంగా అధికారులకు, మీడియా మిత్రులకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ దేశంలో ఏదైనా ఒక పదవి ఉందంటే బాధ్యతలో ఇబ్బందికరమైనటువంటి పదవి సర్పంచ్ అని చెప్పి నేను మనవి చేస్తాను. సర్పంచ్ పదవి వంటి పదవి ఆ బాధ్యత తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇంకొకటి కూడా, ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమో, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నిక కావడమో, ఒక మండల పరిషత్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ఈ సమావేశం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. సర్పంచులుగా 2021లో ఎన్నిక కాబడినటువంటి మన ముందున్నటువంటి సర్పంచులు వాళ్ళ ప్రథమ సమావేశం ఏప్రిల్ 2వ తేదీ జరిగింది. వీళ్ళు పదవి బాధ్యతల్లో ఉంటారు. వారిని ఈ మండల ప్రజా పరిషత్ తరఫున ఇది చివరి సమావేశం, 3 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ చివరి సమావేశంలో వాకాడు మండల పరిషత్ సమావేశం సర్వసభ్య సమావేశం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి అందరికీ ఒక చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి ఆహ్వానిస్తే దాదాపు మండలంలో ఉండేటువంటి 190% ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉండాలా, రాష్ట్రాలు కేంద్రాల ద్వారా కాకుండా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి స్థానిక పరిపాలన అనేటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పూజ్యనీయ బాపూజీ మహాత్మా గాంధీ ఆయన అడిగాడు, ఈ దేశం బాగుపడాలంటే గ్రామ స్వరాజ్యం రావాలని. అందుకు అనేక అడుగులు పడుతూ వచ్చాయి. ముందుకు స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం, వారికి సరైనటువంటి నిధులు లేకపోవడం, అధికారాలు లేకపోవడం, అనేక కమిషన్లు ఏర్పాటు కావడం ఈ దేశంలో. చివరిగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప ఆలోచన, గొప్ప మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, కేంద్రం నుంచి గ్రామాలు బాగుపడందే ఈ దేశం బాగుపడదు. అక్కడి నుంచి ₹1 పంపిస్తే ఈ పైప్ లైన్ లో గ్రామానికి చేరేదానికి 10 పైసలు కూడా చేరటం లేదు. లీకేజెస్ హెవీగా ఉన్నాయి. అందుకని ఇవి ఢిల్లీ నుంచి పంపిస్తే గల్లీకి చేరేటువంటి పరిస్థితి లేదనే ఒక గొప్ప ఆలోచన చేసి అనేక కమిటీలు వేసి 73వ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇక్కడ మండల పరిషత్తులు, పంచాయతీలు ఒక రాజ్యాంగ సవరణ చేసి ఒక హక్కులను కల్పించడం జరిగింది. ఆ సవరణ ద్వారా ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం, మండల పరిషత్తులకు నిధులు ఇవ్వడం, జిల్లా పరిషత్తులకు నిధులు ఇవ్వడం, వాళ్ళకి స్వయం నిర్ణయ అధికారం. ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్గా ఉంటుంది నిధులు డ్రా చేసేటువంటి గొప్ప అవకాశం. అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉండేటువంటి సర్పంచ్ నేరుగా కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి నిధులను స్థానిక అవసరాల మేరకు వినియోగించుకునేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది. ఎదురొడ్డి పోరాడితే గాని గ్రామాలు 1947లో స్వతంత్రం వచ్చింది, 78 సంవత్సరాలు గడిచిపోయింది.
వందల కోట్లు అనాలో వేల కోట్లు అనాలో గ్రామాల అభివృద్ధికి కేటాయించబడ్డాయి. ఆ వేల కోట్లు ఎటపోయాయో నాకు తెలియదు. కానీ అక్కడ కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో జనాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఈ సర్పంచులు వాళ్ళతో అయ్యేది వాళ్ళు సహాయం చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి అధికారిని అన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నటువంటి మా ఆఫీసర్లు, మా అధికారులు, మా అధికారులకు అంటే మాకు గుండె నిండా గౌరవం ఉంటుంది, గుండె నిండా ప్రేమ ఉంటుంది. కానీ ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని సమస్యలు సభ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మాది. ఆ సభ దృష్టికి తీసుకొచ్చే భాగంగా ఎవరినైనా క్వశ్చన్ చేయడం జరుగుతుంది తప్పించి ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే వాళ్ళు నొచ్చుకునే విధంగా మాట్లాడాలని కానీ మేము ఏ క్షణాన ఆలోచించము. మేము అధికారుల పక్షపాతులము. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు చూడండి, మేము ఎక్కడైనా ఏ అధికారినైనా ఏ అధికారులైనా బెదిరించింది కానీ, బాధ పెట్టింది కానీ, దౌర్జన్యం చేసింది కానీ, లేదంటే బలవంతంలో రాజ్యాంగ పదవి కొంత కష్టతరమే. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసిన తర్వాత 2021 ప్రమాణ స్వీకారం చేయడం, 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు వాళ్ళు పదవిలో కొనసాగుతారు. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడే ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా మీ అమూల్యమైన టైము 3 నెలలు మీ చేతిలో ఉంది. కాబట్టి చివరి సమావేశం, లాస్ట్ సర్వసాధారణ సమావేశం ఓకే, కానీ మీ దగ్గర ఇంకా 3 months ఉన్నాయి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదృష్టమో దురదృష్టమో మధ్యలో కరోనా రావడం, కరోనా సమయంలో మీరందరూ ప్రజలకు తోడుండడం, గ్రామాల్లో సర్పంచ్ పదవి అనేది వదిలేస్తే ఏమీ ఉండదు. కానీ నేను సర్పంచ్ నేను మాత్రం గుర్తు చేసుకుంటే ప్రతి సెకను, ప్రతి గంట, ప్రతిరోజు బాధ్యత మొయ్యాల్సిందే. నీళ్ళు లేకపోయినా అడుగుతారు, లైట్ లేకపోయినా అడుగుతారు. ఎలాంటి సంబంధం లేకుండా ఆ గ్రామంలో ఏ చిన్న సమస్య అయినా కూడా సర్పంచ్ని ఆశ్రయించడం జరుగుతుంది. కాబట్టి చాలా కష్టతరమైన బాధ్యత సర్పంచ్ది. దీన్ని ఇంత బాధ్యతగా మీరందరూ నిర్వర్తించినందుకు అనే దానికన్నా కూడా మోసినందుకు మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాయుడుపేట మండలం మేనకూరు వద్ద గంజాయి అమ్మే ముఠాను నాయుడుపేట ఎస్ఐ భానుప్రసన్న అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మేనకూరు సెజ్ల వద్ద గంజాయి ముఠా సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ భానుప్రసన్న సిబ్బందితో తరలి వెళ్లి ఒక లేడీ, 4 వ్యక్తుల్ని 25 కేజీల గంజాయి మూటలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకుని జరిగిందని, విచారణ అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. మహిళ ది జార్ఖండ్ రాష్ట్రం టాకిన 4 ఒరిస్సా, బీహార్ వారని తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో నాయుడుపేట పట్టణ ఎస్ఐ గారు, ఎస్ఐ భాను గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించిన కూలీలు కొంతమంది గంజాను తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4 ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్, పింకీ అనే జార్ఖండ్కి సంబంధించిన 2 ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా నుంచి చేసుకుని ఉండేటువంటి కూలీలకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అని వాళ్ళ కన్ఫెషన్లో తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వర గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంటరాగేషన్ ద్వారా వాళ్ళకి ఫోన్లో వచ్చిన పేమెంట్స్ వాటన్నింటినీ స్టడీ చేసి
కన్జ్యూమర్స్ ఎంతమంది గాంజా వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అనేది విచారిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 మంది వరకు కన్జ్యూమర్స్ తెలిసారు. వీళ్ళు ఇంతకు ముందు కాళహస్తిలో ఉండి అక్కడి నుంచి కొత్తగా రీసెంట్గా నాయుడుపేటకు వచ్చారని తెలిసింది. దాని మీద ఇంకా కన్జ్యూమర్స్ ఎవరు, దీనికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరనేది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయినటువంటి 5 మందిని మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నాయుడుపేటలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవ్వద్దని, దాని గురించి సమాచారం ఉన్నట్టయితే దాన్ని అమ్మటం గురించి కానీ ఎవరైనా కలిగి ఉన్నా కానీ దాన్ని సేవించే వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ చేయడం జరిగింది. ఎలా చిన్న సమాచారం ఉన్నా కానీ దాని గురించి జిల్లాలో ఈగల్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మనకి నాయుడుపేట అనేది ప్రధానంగా ట్రాన్సిట్ ప్లేస్గా ఉంది. ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాటిని కూడా పట్టుకుంటున్నాం. లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దాని మీద తల్లిదండ్రులు, సమాజం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి వ్యసన పద్ధతుల్ని డీఅడిక్షన్ సెంటర్లు పంపించడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి పోలీసులకు సహకారం అందించాలని కోరుతున్నాం. పట్టుబడిన గాంజా విలువ ఎంత ఉంటుంది సార్? పట్టుబడి 23 కేజీలు 7+1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు నందు 7/2/2026 తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడుతుందని తిరుపతి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు, సుళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకట చలపతి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రెడ్డి తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలోని మేము ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఉంది. 7వ తేదీ ఫిబ్రవరి 2025 తేదీన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పరిరక్షణ యాత్రని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున చీఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలోని తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఈ ముఖ్యమైనటువంటి పరిరక్షణ భాగంగా యాత్రలో భాగంగా ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను ప్రజలకు వివరించేటటువంటి పరిస్థితుల్లోకి మేడం గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సూలూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డీసీసీ కమిటీలు, అనుబంధ సంస్థలు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, సిటీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క 7వ తేదీ 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నేను ఆహ్వానం పలుకుతున్నాను. మన సూలూరుపేట నియోజకవర్గంలో మన సూలూరుపేట బైపాస్ నుంచి కోటపోలూరు దాకా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 7వ తేదీ షర్మిలమ్మ గారు మన సూలూరుపేట నియోజకవర్గమైన కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా 20 సంవత్సరాలకు ముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఆనాడు సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాని తుంగలో తొక్కే ప్రయత్నంలో
ఆ మహాత్మా గాంధీ పేరునే లేకుండా తొలగించాలని ఎప్పుడో కీర్తిశేషులు పెట్టిన కొన్ని పథకాలని ఈ మాదిరిగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతూ ఉంటే మన భారతదేశంలో మానవత్వం ఎత్తిన ప్రతి ఒక్క మనిషి చాలా బాధపడుతున్నారు. దానికి కాగు మన ప్రియతమ నాయకురాలు శర్మిలమ్మ గారు కోటపోలుకి ఇచ్చే సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా జిల్లా అధ్యక్షులు, అలాగే మీడియా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ ఈ రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దారిని ఆక్రమించారంటూ ప్రకాశం కాలనీకి చెందిన గిరిజనులు ఇన్ఛార్జ్ ఎంపీపీ సౌజన్యారెడ్డికి ఫిర్యాదు. ఎరటపల్లి జానకి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సోమిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన గూడూరు తెదేపా శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. వాకాడు మండలంలో చివరి సర్వసభ్య సమావేశం సందర్భంగా పలువురికి ఘన సన్మానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.